అసలు డెస్టినీ అనేది ఆల్రెడీ రాసింది. ఇప్పుడు E=mc² అనేది ఒక ఫార్ములా అనుకోండి. అలాగా భవిష్యత్తు మొత్తాన్ని ఆల్రెడీ సృష్టి మొత్తాన్ని ఎలా సృష్టించారంటే 12 రాశులు, 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, ఇది ఫార్ములా. ఈ ఫార్ములాతో ఈ భూమి మీదకి ఎవరు ఎప్పుడు రప్పించబడాలి, ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండబడాలి, ఎలాంటి అనుభూతుల్ని వాళ్ళు పెనవేసుకోబడాలి, వాళ్ళ జీవితంలో ఏ సంఘటనలు జరగాలి, వాళ్ళు ఎలా సఫర్ చేయబడాలి, ఇవంతా ఆల్రెడీ ముందే రాసింది. కొన్ని వేల జనరేషన్స్కి ఆల్రెడీ రాసేసింది. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. ఇదంతా మన జీవితాలన్నీ తీసేసిన సినిమాలు, వాటిని చూస్తూ ఉంటుంది తప్ప దాంట్లో ఒక్క సీన్ కూడా మార్చలేరు. ఇప్పుడు ఇది ప్రపంచంలో ఉండే అందరి జీవితాలకి కలిపి ఇలాగ ఒక ఫార్ములేటెడ్గా ఉంటుంది అన్నప్పుడు, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే, ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు కథ రాస్తున్నారు అనుకోండి, అందులో రకరకాల క్యారెక్టర్ని మీరు సృష్టిస్తున్నారు. అందులో ఒక క్యారెక్టరు నా క్యారెక్టర్ బాగలేదు, ఇది మార్చు అని ఆ రైటర్ని డిమాండ్ చేయగలదా? డిమాండ్ చేయగలదా? అనుకుంటే తప్ప ఒక క్యారెక్టరు ఆ రాసే రైటర్ని డిమాండ్ చేయగలదా? మనం అందరం కూడా ఈ భూమి అనే నాటక రంగం మీద భగవంతుడు రాస్తున్న క్యారెక్టర్లు. అంతేగాని మనం అసలు ఆయన్ని మన అప్లికేషన్ కూడా పెట్టుకోలేము. నా రాత ఇట్లా రాసేవండి, ఇది మార్చు. అది సాధ్యమయ్యే పని కాదు. అలా మాట్లాడుతుందంటే అది కూడా ఆయన స్క్రిప్ట్లో రాస్తేనే అలా బిహేవ్ చేస్తారు. అంతే తప్ప అందులో ఇప్పుడు హోమాలు చేస్తే పెళ్ళి ముందుకు వస్తుంది, లేదంటే చావు వెనక్కి వెళ్తుంది, ఇవన్నీ జరగవండి అసలు. దెర్ ఈజ్ నో బార్గెయినింగ్. అసలు ఇది దెర్ ఈజ్ నో ఇఫ్ ఇన్ ఆస్ట్రాలజీ. అయితే మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్కి మీరు ఈ దానాలు చేయండి, ఈ హోమాలు చేయండి అని చెప్పరా? చెప్పనండి. అంటే వాళ్ళ మనశ్శాంతి కోసం అది చేసుకోవాలి తప్ప, అది మనకి మనశ్శాంతిని, మానసికంగా మనకు ఒక స్ట్రెంగ్త్ని ఇస్తుంది తప్ప, భగవంతుడి సపోర్ట్ ఉంటుంది అనే ఒక స్ట్రెంగ్త్ని ఇస్తుంది తప్ప, రాసున్న డెస్టినీని అసలు మార్చలేదు. అది ఏ సంఘటనలో మనం ఏం చేసినా రాసున్న సంఘటనలు మార్చలేము. రాసున్నదే జరుగుతుంది. తగ్గించే అవకాశం ఉంటుందని అసలు అక్కడ బార్గెనింగ్ అనేదే లేదండి. ఏది రాసుందో అది జరిగిపోతుంది. కానీ ఒక మనిషి మీ దగ్గరికి ఎవరైనా వచ్చి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి, లేదా వాళ్ళ చేతులు చూపించి మీ దగ్గర జాతకం చూపించుకోవడానికి వచ్చినప్పుడు, మనిషిని ఇలా చూసినప్పుడే మీకు తెలుస్తుందా వాట్ ఈజ్ వాట్ అనేది? తెలియదండి. వాళ్ళ హోరోస్కోప్ చూసి వాళ్ళకి ఏం దశలు నడుస్తున్నాయి, ఏం అంతర్దశలు నడుస్తున్నాయి, అవి జాతకంలో ఏ ఏ స్థానాలకి అధిపతులు, వేటికి అవి కారకాలో వాటిని అనాలిసిస్ చేస్తే తప్ప అట్లా చూడంగానే భవిష్యత్తు తెలవటాలు అలా ఉండవండి. అలా చేతులు కొంతవరకు పామిస్ట్రీ ఇదేంటంటే మాన్యువల్ గివెన్ బై గాడ్. ఇప్పుడు మనిషి తయారు చేసే ఒక చిన్న ఎలక్ట్రికల్ వస్తువు కూడా మాన్యువల్ ఉంటుంది, అది ఎలా పనిచేస్తుంది అని. భగవంతుడు తయారు చేసిన ప్రతి దానికి ఒక మాన్యువల్. మనుషులకైతే చేతి రేఖలు మాన్యువల్. ఆస్ట్రాలజర్స్ ఆర్ ఓన్లీ మాన్యువల్ రీడర్స్. నో బడీ కెన్ చేంజ్ ద మ్యాటర్. తెలుసుకోబడాలి. ఇప్పుడు ఈ టైం వచ్చేటప్పటికి ఈ రోజున ఇతను ఈ భవిష్యత్తు గురించి ఇతను ద్వారాగా తెలుసుకుంటాడు, ఒక క్లారిటీతో ఉంటాడు, లేదా తప్పుడు జ్యోతిషం తెలుసుకుని తప్పుడు వేలో వెళ్ళి సఫర్ అవుతాడు అని కూడా రాసి ఉంటుంది. దాన్ని బట్టి వీడి వాక్కు కూడా నడుస్తుంది. నా ఇంటర్వ్యూ అడిగినప్పుడు కూడా ఆయన కరెక్ట్గా ఐ థింక్ 90 డేస్ సార్, 90 డేస్ తర్వాత మీరు నాకు గుర్తు చేయండి అన్నారు. ఎందుకని పర్టికులర్గా 90 డేస్ పెట్టారు? అట్లేం లేదు. ఎందుకంటే ఇది ఈ సబ్జెక్టుకే చాలా కాంట్రవర్షియల్గా, ఎందుకంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు సరిగ్గా ప్రిపేర్ అవ్వరు. ఇది ఫేమ్ కోసమో డబ్బు కోసమో ఉండటం వలన ఈ సబ్జెక్ట్ చాలా ట్రోలింగ్ ఉంటుంది. అంటే ఇదంతా నిజమో కాదు అని. యాక్చువల్గా ఇది చాలా కరెక్ట్ అయిన సైన్స్. ఇది దాన్ని కరెక్ట్గా ప్రిపేర్ అవ్వగలిగారు అనుకోండి, దాన్ని ప్రిపేర్ అవ్వటానికి ఒక జీవితకాలం పడుతుంది. అది ఎప్పటికీ నిరంతరం పరిశోధన నేర్చుకుంటూ ఉండటమే అది. సో ఇప్పుడు అలాంటి వాళ్ళు ఒక ఫేమ్ కోసమో, దీనికోసమో, సెన్సేషన్ కోసమో ఇలా చెప్పడం నాకు ఇష్టం లేదు. అందువలన సో ఇప్పుడు ఏంటి, దీంట్లో కాంట్రవర్షియల్గా పాయింట్లు అడగటము, అలాంటి ఇంటర్వ్యూలు నాకు అసలు ఇష్టం లేదు. మీరు సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఇది అసలు ఇందులో ఏంటి, దీన్ని తెలుసుకోవాలి. సో ఇన్ని సంవత్సరాలు నేను దీంట్లో 25 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తా ఉన్నా. నాకు ఎన్నో పాయింట్లు తెలిసినాయి నేను సొంతగా ప్రిపేర్ అవుతూ నేర్చుకోవటం వలన. సో మీరు అంత సిన్సియర్గా అన్నిసార్లు ట్రై చేస్తూ ఉండేటప్పటికీ, సరే అట్లయితే నాకు తెలిసింది చెప్దాము సిన్సియర్గా అని మీ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నా. కొన్ని వందల సార్లు చూస్తుంటానండి ఇన్నేళ్ళ దాంట్లో. అమ్మాయిది అబ్బాయిది జాతకం తీసుకుంటారు, వీళ్ళిద్దరూ చాలా చక్కగా కలిసి ఉంటారని అన్న వాళ్ళు ఎవరూ కలిసి లేరు. సో అంటే వాళ్ళకి జాతకం చెప్పడం ఇష్టం లేక వాళ్ళకి తెలిసే చెప్పరా, లేకపోతే వాళ్ళు దాన్ని గుర్తించలేకపోయారు అనేది నాకు అర్థం కాదు. ఈవెన్ మా ఇంట్లో కూడా వీళ్ళిద్దరూ విడిపోరు, చాలా చక్కగా ఉంటారు అన్న వాళ్ళు కూడా డివోర్స్ చేసుకుని ఉన్న సందర్భాలు నేను చాలా చూశాను. అంటే నిజానికి జాతకం చూసినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉంటారా లేదా విడిపోతారనే తెలియదంటారా?
తెలుస్తుందండి. వాళ్ళు కలిసి ఉంటారా లేదా వాళ్ళ జాతకాన్ని ముందే తెలుస్తుంది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఇది ఎలా జరుగుతుంది అంటే, ఇందాకే చెప్పినట్టుగా ఇండియన్ ఆస్ట్రాలజీలోనే చాలా ఇన్‌కంప్లీట్ పాయింట్స్ ఉన్నాయి. ఇండియన్ ఆస్ట్రాలజీ ఎలా అంటే ఆస్ట్రాలజీ అసలు మనకు తెలిసిన ఆస్ట్రాలజీ ఎలా ఉంది అంటే, బ్యాక్టీరియా, వైరస్ ఉన్నవి అనే కాన్సెప్ట్ తెలియకుండానే వైద్య శాస్త్రం 5,000 సంవత్సరాల నుంచి నడిచింది కదా! అవును. అంటే ఇప్పుడు కొత్త రోగం వస్తే దానికి మళ్ళీ అన్ని No, no. అసలు జబ్బులకి కారణమైంది ఏంటి? బ్యాక్టీరియా, వైరస్. వీటి వలన ఎక్కువ జబ్బులు వస్తున్నాయి. మరి అసలు బ్యాక్టీరియా, వైరస్ ఉందని తెలియకుండానే ఇన్ని వేల సంవత్సరాల వైద్య శాస్త్రం ఉంది. అంటే అదంతా నిజం కాదా మరి? వాళ్ళు వాళ్ళు ప్రిపేర్ అయింది, వాళ్ళు చేసిన ట్రీట్మెంట్లు కరెక్ట్ కాదా? వాళ్ళకి అప్పటి వరకు ఏంటంటే రిజల్ట్ ఓరియంటెడ్‌గా ఈ లక్షణాలు కనపడుతున్నాయి అంటే ఈ మూలికలు వాడితే, ఈ డోస్ ఇంత వాడితే తగ్గుతుంది అనేది వాళ్ళ అనుభవంలో ఒకళ్ళు అన్ని సంవత్సరాల నుంచి ఆ పరిణామంలో చెప్పుకుంటా వచ్చారు. ఆ నాలెడ్జ్ పెరుగుతా వచ్చింది. ఒక సర్టెన్ లెవెల్‌కి వచ్చేటప్పటికి ఒక సైంటిస్ట్ కనిపెట్టాడు. ఓకే. ఈ జబ్బులన్నిటికీ కారణం బ్యాక్టీరియా, వైరస్. వీటి వలన జబ్బులు వస్తున్నాయి అని. అప్పుడు వైద్య శాస్త్రం చాలా సింప్లిఫై అయిపోయింది.